హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సరదాగా కాసేపు అత్తాకోడలతో. కాకరకాయ అప్పుడప్పుడు తింటే హెల్త్కి మంచిదని చెప్తూ ఉంటారు, కానీ ఈ కాకరకాయ ఏమో చేదుగా ఉంటుంది. అలా అనుకుని నన్ను అందరూ పక్కన పెట్టేస్తున్నారా? ఈరోజు నా రెసిపీ ఎలా చేసుకోవాలో నేనే చెప్పేస్తాను. కొంచెం చిన్న సైజు కాకరకాయలను తీసుకుని గుత్తి వంకాయలకు కట్ చేసుకున్నట్టుగా కట్ చేసుకోండి. 1 కేజీ కాకరకాయలకి ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండును తీసుకుని గుజ్జు తీసుకుని ఉంచుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని తీసి ఉంచుకున్న చింతపండు గుజ్జుని కొంచెం ఉప్పు, కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోండి. కట్ చేసుకున్న కాకరకాయలను అందులో వేసుకుని హాఫ్ బాయిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుతూ ఉంటే చింతపండు గుజ్జు, ఉప్పు అంతా కాయలకు పట్టి చేదంతా విరిగిపోతుంది. ఈ మాత్రం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన ఉంచుకోండి. 2 స్పూన్లు పల్లీలు, 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్లు నువ్వులను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక చిన్న కొబ్బరి ముక్క, కొంచెం జీలకర్రను కూడా వేసుకోవాలి. ఈ మాత్రం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇవి కొంచెం చల్లారాక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. తగినంత కారం, ఉప్పు కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఒక 2 వెల్లుల్లిపాయలను ఒలుచుకుని పక్కన ఉంచుకోండి. ఇది కొంచెం కోర్సుగా గ్రైండ్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలను కూడా ఇందులో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకుని కొంచెం ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇవి కూడా తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని కలిపి గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు కూడా ఉన్నాయి కాబట్టి ఒక ముద్దలా ఫామ్ అవుతుందండి. దీనిని మనం కట్ చేసి ఉంచుకున్న కాకరకాయల్లో గుత్తి వంకాయలలాగా స్టఫ్ చేసుకోవాలి. అన్ని కాయల్లో ఇలా స్టఫ్ చేసి పెట్టుకోండి. స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి. ఈ ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ ఉంటేనే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేడెక్కాక ఈ కాయలన్నీ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. స్టఫింగ్ బయటికి రాకుండా మెల్లగా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయలను మీడియం ఫ్లేమ్లో కొంచెం స్లోగానే ఫ్రై చేసుకోవాలండి. మీకు వంటగదిలో వేరే ఏదో ఒక పని ఉంటుంది కదా, ఆ పని చేసుకుంటూ మధ్య మధ్యలో అలా కదుపుతూ ఉండండి. ఈ మాత్రం వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. కాకరకాయ చేదు అని పక్కన పెట్టే వాళ్ళందరికీ ఇలా ఒకసారి చేసి తినిపించి చూడండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.